హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అండ్ ఈరోజు నేను మీకు ఎటువంటి రెసిపీ చూపించబోవట్లేదు. ఈరోజు నేను మీకు కొన్ని టిప్స్ చూపిస్తున్నాను. ఇవి మీకు కిచెన్లో బాగా హెల్ప్ అవుతాయి. జనరల్గా మనం బూందీ రైతా చేసేటప్పుడు ఎవరైనా సరే వామ్ వాటర్లో బూందీని కొంచెం సేపు సోక్ చేస్తారు. నేను కూడా అలానే చేస్తున్నాను. కానీ అలా చేయకూడదు. అలా చేయడం వల్ల బూందీ వాటర్లోకి బాగా నానిపోయి సాగీగా అయిపోతుంది. ఇదిగో ఈ విధంగా అసలు టేస్ట్ ఉండదు, ఇంకా ఫ్లేవర్స్ అన్నీ పోతాయి. ఇలా చేయడం వల్ల రైతాకి అస్సలు టేస్ట్ రాదు అండ్ చూడడానికి కూడా బాగోదు. సో బూందీ రైతా చేసినప్పుడు మీరు పెరుగుని చిలకొట్టుకొని లైట్ మజ్జిగలాగా చేసుకుని దాంట్లో మీకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుని డైరెక్ట్గా దాంట్లోకి బూందీని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే బూందీ పెరుగులో ఉన్న ఫ్లేవర్స్ అన్నిటినీ తీసుకుంటుంది, మంచి ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది, అలా అని బాగా నానిపోదు. తర్వాత మీరు దాంట్లో కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకుని రిఫ్రిజిరేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడు తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసే ముందు మీరు రైతాని కారం, జీలకర్ర పొడి, పుదీనా ఇంకా కొత్తిమీర వీటన్నిటితో గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా అయితే రైతా మంచి టేస్టీగా ఉంటుంది, ఇంకా క్రంచీగా ఉంటుంది. అలా సాగిపోయినట్టు ఉబ్బిపోయినట్టు అవ్వదు. ఎప్పుడైనా మన దగ్గర రోటీస్ లేదా బ్రెడ్ లెఫ్ట్ ఓవర్గా ఉన్నట్లయితే మీరు దాన్ని మళ్ళీ హీట్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి అని నేను మీకు చూపిస్తాను. దానికోసం రోటీని లేదా మీ దగ్గర ఉన్న బ్రెడ్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక గ్లాస్లో వాటర్ని తీసుకోవాలి. మనం హీట్ చేసుకోవడానికి ఇక్కడ మైక్రోవేవ్ని యూజ్ చేస్తున్నాము. సో మైక్రోవేవ్లో ఆ ప్లేట్ని పెట్టుకుని దాని పక్కనే మన వాటర్ గ్లాస్ని పెట్టుకోవాలి. జనరల్గా మైక్రోవేవ్లో చేసిన ఫుడ్స్ డ్రైగా అయిపోతాయి, ఎందుకంటే మైక్రోవేవ్లో ఎటువంటి మాయిశ్చర్ ఉండదు. సో ఇప్పుడు నేను హీట్ చేస్తున్నప్పుడు మైక్రోవేవ్లో మనం పెట్టిన వాటర్ గ్లాస్ వల్ల స్టీమ్ ఫామ్ అవుతుంది. దానితో ఫుడ్ వేడవుతుంది, ఇంకా డ్రైగా కూడా అవ్వకుండా ఉంటుంది. చూడండి, వాటర్ గ్లాస్ పెట్టడం వల్ల మన రోటీ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది, డ్రైగా అయిపోకుండా ఉంది. బ్రెడ్ కూడా అంతే, డ్రైగా అయిపోకుండా మాయిస్ట్గా సాఫ్ట్గా ఉంది. మన వాటర్ గ్లాస్ పెట్టడం వల్ల ఇలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా మనం మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు వాటిలో అరటి పళ్ళు కూడా తెచ్చుకుంటాం. సో ఎక్కువ ఫ్రూట్స్ తెచ్చుకుంటే మనకు ఒకేసారి కన్జ్యూమ్ అయిపోవు. అలాంటప్పుడు అరటిపళ్ళు తొందరగా పాడైపోతాయి. సో అలా పాడవకుండా ఉండాలి అంటే ముందు అరటిపళ్ళని బంచ్లో నుంచి విడదీసి ఒక్కొక్కటిగా సపరేట్ చేయాలి. వాటి తొడాలను ఇదిగో ఈ విధంగా క్లింగ్ ర్యాప్ లేదా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేయాలి. ఎందుకంటే బనానాస్ కొన్ని గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి. అవి ఎయిర్తో కలిసినప్పుడు తొందరగా పండిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మన తొడ గాలికి ఎక్స్పోజ్ కాకుండా అటువంటి గ్యాసెస్ రిలీజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా కవర్ చేస్తే ఎక్కువ కాలం ఉంటాయి. మీరు తినాలి అనుకున్నప్పుడు అవి రిమూవ్ చేసి తినచ్చు. మీరు ఎక్కువ బియ్యం ఒకటేసారి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నప్పుడు అవి ఖర్చు అవడానికి ఎక్కువ సమయం పట్టేట్లు ఉన్నప్పుడు మీరు దాన్ని పురుగు పట్టకుండా లేక పాడవకుండా ఉండాలి అంటే మీరు ఒక ఉల్లిపాయ తీసుకుని దాన్ని బియ్యం మధ్యలో పెట్టుకుని మళ్ళీ బియ్యంతో కవర్ చేసేయండి. ఎలా అంటే ఉల్లిపాయ బియ్యం మధ్యలో ఉండేట్టు చూసుకుని మూత పెట్టేసుకోండి. అప్పుడు మనకి బియ్యం పాడవవు, ఫ్రెష్గా ఉంటాయి, ఇంకా పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా చేస్తే బియ్యం చాలా కాలం పాటు ఫ్రెష్గా ఉంటుంది. జనరల్గా మనం మ్యాగీ లేదా పాస్తా లాంటి పెద్ద ప్యాక్స్ తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా ఒకటేసారి ఖర్చు అయిపోవు, 1-2 మిగిలిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు దాన్ని ఎలా సీల్ చేసుకోవాలో ఇవాళ మనం చూద్దాం. ఇక్కడ నాకు 2 స్లాబ్స్ ఆఫ్ మ్యాగీ మిగిలాయి. అవి అలా ఉంటే పాడైపోతాయి. సో దీన్ని ఎలా చేయాలి అంటే ముందుగా కవర్ని ఇలా ఫ్లాటన్ చేసుకోవాలి. ఒకవైపుగా ఫోల్డ్ చేసుకుంటూ మ్యాగీ స్లాబ్స్ వరకు రావాలి. అలా కొంతవరకు ఫోల్డ్ చేసిన తర్వాత మనం లాస్ట్ వాటి ఎండ్స్ని ఇదిగో ఈ విధంగా ట్రయాంగిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. ఇలా ఎండ్స్లో ట్రయాంగిల్ ఫోల్డ్ చేసుకుంటే ఇదిగో ఇలా ట్రయాంగిల్ ఫోల్డ్ చేసుకుని దాన్ని మరొకసారి వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మన ప్యాకెట్ పర్ఫెక్ట్గా సీల్ అయిపోయినట్లు, ఎటువంటి గాలి లోపలికి వెళ్ళదు. వెనక్కి ఫోల్డ్ చేసి మరికొన్నిసార్లు వెనక్కి ఫోల్డ్ చేయాలి. చూడండి, పర్ఫెక్ట్గా సీల్ అయిపోయినట్లే. ఇలా అన్నప్పుడు దీన్ని మీరు కొన్ని డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఎటువంటి స్టాప్లర్ ఇంకా రబ్బర్ బ్యాండ్ లేకుండా సీల్ చేసేసుకోవచ్చు. మనం కూరల్లోకి ఇంకా సలాడ్స్లోకి వెజిటబుల్స్ని కట్ చేస్తాము. అవి మిగిలితే మనం ఆ కట్ చేసిన పీసెస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు అలా ఉండవు, తొందరగా పాడైపోతాయి. అలా అవ్వకుండా ఉండడానికి నేను మీకు ఒక టిప్ చెప్తాను. మీరు కట్ చేసిన ముక్కల్ని వాష్ చేసేసుకుని తడంతా పోయే వరకు డ్రై చేసుకుని వాటన్నిటినీ ఒక జిప్లాక్ కవర్లోకి తీసుకోవాలి. తరువాత దాని జిప్ని ఒక 3/4 వరకు సీల్ చేసుకుని లాస్ట్ 1/4 ఉన్నప్పుడు దాంట్లోకి మీరు ఒక స్ట్రాని ఇన్సర్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ స్ట్రా ఉన్నా పర్లేదు. ఇక్కడ నా దగ్గర ఒక స్పైరల్ స్ట్రా ఉంది, దాన్ని నేను యూస్ చేస్తున్నాను. ఒక స్ట్రాని పెట్టుకుని
మీరు కవర్లో ఉన్న గాలి మొత్తాన్ని బయటికి లాగేయాలి. ఇదిగో ఈ విధంగా. అప్పుడు కవర్లో ఉన్న గాలి మొత్తం అయిపోయి కవర్ బాగా సీల్ అయిపోయినట్లుంటుంది. లాస్ట్లో మీరు జాగ్రత్తగా ఆ స్ట్రాని బయటకు తీసేసి ఆ మిగిలిన పోర్షన్ని కూడా జిప్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కనుక మీరు స్టోర్ చేసుకుంటే కూరగాయ ముక్కలు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి, పాడైపోవు. సో అవి వేస్ట్ కాకుండా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను అలా క్యారెట్ని ఇంకా బ్రాక్లీని ఇలానే స్టోర్ చేసుకున్నాను. ఇదిగో ఇలాగా. ఎప్పుడన్నా మీరు టమాటోస్ని రౌండ్గా కట్ చేయాల్సి వస్తే అది మీకు రౌండ్గా రాకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు ఈ టిప్ని ఫాలో అయితే ఈజీగా ఉంటుంది. టమాటోస్ని మీరు రౌండ్గా కట్ చేయాలి అనుకున్నప్పుడు టమాటోకి ఈ విధంగా ఫోక్ని గుచ్చండి. తర్వాత ఒక షార్ప్ నైఫ్ తీసుకుని ఇలా గ్యాప్స్ ఉన్న చోటల్లా మీరు ఆ షార్ప్ నైఫ్ హెల్ప్తో కట్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు అప్పుడు స్లైసెస్ని రౌండ్గా చాలా ఈజీగా కట్ చేయొచ్చు. ఇదిగో పర్ఫెక్ట్ రౌండ్ స్లైసెస్ వచ్చేసాయి. ఇలా చేస్తే రౌండ్గా కట్ చేయడం ఈజీ అవుతుంది, ఎవరైనా కట్ చేయొచ్చు. ఈ టిప్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. పైనాపిల్ని సరిగ్గా కట్ చేసే ప్రొసీజర్ ఏంటి అని మనం ఇలా చూద్దాం. ముందుగా మనం పైనాపిల్ పైన పార్ట్ని కట్ చేసేయాలి. దాని తర్వాత వెనకాల పార్ట్ని కూడా కట్ చేసేయాలి. తర్వాత నైఫ్ హెల్ప్తో పైనాపిల్ని మధ్యలోకి కట్ చేసుకుని 2 పార్ట్స్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ని మధ్యలో కట్ చేసి 2 ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర 2 క్వార్టర్స్ ఉన్నాయి. సో ఒక క్వార్టర్ తీసుకోవాలి. మధ్యలో ఉండే గట్టిగా ఉండే పార్ట్ని నైఫ్ హెల్ప్తో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేసింది చూడండి. ఇదిగో ఇలా. తర్వాత నైఫ్ హెల్ప్తోనే ఇదిగో సైడ్స్లో స్లిట్స్ ఇచ్చుకోవాలి. రెండు వైపులా స్లిట్స్ ఇచ్చుకుని తర్వాత ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. పీస్ మొత్తాన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వెనక నుంచి మనం ఒక పుష్ ఇవ్వాలి. అప్పుడు మనకి పైన తొక్కు ముళ్ళు ఏమీ లేకుండా నీట్గా పీసెస్ బయటకు వచ్చేస్తాయి. పైనాపిల్ కట్ చేయడానికి ఇది చాలా ఈజీ ప్రొసీజర్, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు డైట్లో ఉండి మీకు ఐస్ క్రీమ్ లాంటివి తినాలి అన్న కోరిక కలిగినట్లయితే ఈ టిప్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. దీనికోసం నేను ఒక బౌల్లోకి గట్టిగా ఉన్న పెరుగుని తీసుకుంటున్నాను. ఆ పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు హనీ యాడ్ చేసుకోండి. హనీ అనేది మీ టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఎంత లెవెల్లో కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు వెనిలా ఎసెన్స్, స్ట్రాబెర్రీ క్రష్ ఇంకా బనానాస్ కూడా మన స్వీట్ టూత్ని తగ్గిస్తాయి. సో ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని మీరు సెట్ చేయడానికి మౌల్స్లోకి పోసుకోవచ్చు. ఇక్కడ నేను కుల్ఫీ మౌల్స్ యూస్ చేస్తున్నాను. దీని అంతటినీ కుల్ఫీ మౌల్స్లో పోసుకుని ఒక 5 to 6 hours పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. అది ఫ్రీజ్ అయిన తర్వాత వాటిని బయటకు తీసి చూద్దాం. ఓ బాగా సెట్ అయిపోయాయి. దీన్ని ఫ్రీజ్ అయిపోయి బయటకు తీయడానికి మీకు కష్టంగా ఉంటే ఒక్కసారి వాటర్తో తడిపి తీస్తే తొందరగా వస్తుంది. తర్వాత నైఫ్ హెల్ప్తో ఇదో ఈ విధంగా తీసేయచ్చు. నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇది పెరుగుతో చేసింది అంటే మీరు ఎవరైనా నమ్ముతారా? లేదు కదా. పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ టేస్ట్లో ఉంటుంది. మనకున్న క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. దీన్ని మీరు డ్రై ఫ్రూట్స్తో ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా భలే ఉంది. మనం ఎగ్ని బ్రేక్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ గుడ్డు పెంకులు దాంట్లోకి పడిపోతుంటాయి. అవి తీయడం మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. దాన్ని ఈజీగా ఎలా తీయాలి అని ఇప్పుడు నేను లాస్ట్ టిప్ మీకు చూపిస్తాను. దానికోసం ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకుని మీ వేలు ఆ తడి చేసుకుని దాని తర్వాత మీరు తీసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొక విధానంలో కూడా మీరు ఆ మిగిలిపోయిన గుడ్డు పెంకు ముక్కను తీయచ్చు. మనం పగలగొట్టిన గుడ్డు షెల్తో ఆ పడిపోయిన ముక్కను తీయచ్చు. జాగ్రత్తగా తీస్తే చూడండి, ఇదిగో ఇలా ఈజీగా తీసేయచ్చు. చూసారా? ఇలాగే. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిందంటే వీడియోకి లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టిప్స్ మీకు మరిన్ని కావాలి అంటే నాకు తెలియజేయండి. మరిన్ని మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.